గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉంది, నేను చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టేక్స్ 4/5 days యాజ్ బి టేక్స్. ఏ అనేవాడు బి చేసిన పని బి కంటే కూడా రైట్ 4/5 రోజులు. అంటే ఏ కనుక ఏ అండ్ బి ఇద్దరు పని చేస్తున్నారు. బి గనక 5 రోజులు పనిచేస్తే ఏ బి పనిచేసిన రోజులకు 4/5 days పనిచేస్తాడు. 4/5 ఆఫ్ 5 ఎంత? 4 days. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కి మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఏ అనేవాడు బి చేసిన పని యొక్క రోజుల్లో 4/5 వంతు చేస్తాడు. 4/5 వంతు చేస్తాడు. అంటే బి అనేవాడు 5 రోజులు పనిచేస్తే ఏ అనేవాడు 4/5 ఆఫ్ 5 4 రోజులు పనిచేస్తాడు. టైమ్ అండ్ వర్క్ లో థంబ్ రూల్స్ సార్. మీరు ఏ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ చేసినా, మీరు ఏ టైమ్ అండ్ వర్క్ కాలము అండ్ పని ఏ ప్రాబ్లమ్స్ చేసినా, ఏ ప్రాబ్లం చేసినా క్వశ్చన్లో కనుక రోజులు ఇస్తే దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. రైట్? ఎన్ని రోజులు పనిచేశాడు, రోజుకు ఎంత పనిచేశాడు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు పనిచేశాడు అనేది రోజుకు ఎంత పనిచేశాడుగా మార్చుకోండి. ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే. ఏదైతే డేస్ రోజులు గనక క్వశ్చన్లో ఇస్తే యూనిట్స్ పర్ డేగా మార్చుకోండి. చాలా వరకు క్వశ్చన్లను మనము టైమ్ అండ్ వర్క్ చాలా ఈజీగా పెన్ను పెట్టకుండా సాల్వ్ చేయొచ్చు. రైట్? డేస్. సపోజ్గా నేను ఒక ప్రాబ్లంని 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఏమో ఆ ప్రాబ్లంని 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నాడు. వాడు 5 నిమిషాల్లో సాల్వ్ చేసే ప్రాబ్లంని నువ్వు 10 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నారు. అంటే నీ ఫ్రెండ్ నీకంటే ఎఫిషియంట్. ఎక్కువసేపు గనక నువ్వు తీసుకుంటే యు ఆర్ లెస్ ఎఫిషియంట్. అంటే డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమంలో ఉంటుంది. నేను ఒక పనిని ఎక్కువ రోజులు అదే పని చేయడానికి తీసుకుంటున్నా అంటే నేను తక్కువ ఎఫిషియంట్ అంటే నా ముందు 5 బాళ్ళు ఉంది. 5 బాల్లో నేను ఒక 15 రన్లు కొట్టాను. నా ఫ్రెండ్ ఏమో 5 బాల్లో 8 రన్లు కొట్టాడు. హూ ఈజ్ ద ఎఫిషియంట్ బ్యాట్స్మెన్? ఐ ఆమ్ ది ఎఫిషియంట్ బ్యాట్స్మెన్. రోజులు పెరిగే కొద్దీ రైట్ నా యొక్క ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఎఫిషియన్సీ నాది ఎక్కువ ఉందంటే అదే పనిని నేను తక్కువ రోజులో చేస్తాను. టైమ్ అండ్ వర్క్ లో ఏ క్వశ్చన్ అయినా డేస్ ని ఎఫిషియన్సీగా మార్చుకుంటే చాలు. ఏ 4 రోజుల్లో పనిచేస్తాడు, బి 5 రోజుల్లో పనిచేస్తాడు. నాకు డేస్ ఇచ్చాడు కాబట్టి నేను ఎఫిషియన్సీగా మార్చుకుంటాను. రైట్? ఇది 4:5 రేషియో. ఎఫిషియన్సీ ఏ డేస్ రేషియోలో ఉంటుంది? 5:4లో ఉంటుంది. ఎందుకు సార్? డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేది విలోమములో ఉంటుంది. A:B రోజుల్లో 4:5 ఉంటే ఎఫిషియన్సీ 5:4 ఉంటుంది. రైట్? అంటే వీడు 5 యూనిట్లు పర్ డే చేస్తే వీడు 4 యూనిట్లు పర్ డే చేస్తాడు. అంటే ఒక రోజు గడిచిపోయింది. ఒక రోజు గడిచిపోతే ఏ ఏమో 5 యూనిట్లు, బి ఏమో 4 యూనిట్లు, మొత్తం 9 యూనిట్ల పని అయిపోయింది ఒక రోజులో. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలన్నాడు? 20/3 రోజులు పనిచేయాలన్నాడు. ఒక రోజుకి ఇద్దరు కలిస్తే 9 యూనిట్ల పని అయిపోతుంది. కానీ నాకు వాళ్ళు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. అంటే 20/3 × 9 ఎన్ని యూనిట్ల పని చేయాలి? 60 యూనిట్ల పని చేయాలి. 60 యూనిట్ల పని చేయాలి. క్వశ్చన్ ఏమన్నాడు? ఎఫిషియన్సీ ఆఫ్ బి అడిగాడు. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 4 యూనిట్లు పర్ డే. ఒక రోజు 4 యూనిట్లు పనిచేస్తాడు. 60 యూనిట్లు అంటే ఎన్ని రోజులు ఎంత ఎఫిషియన్సీ ఉన్నది? 15 ఎఫిషియన్సీ ఉన్నది. అదే పర్సంటేజ్ కాబట్టి 100/15. 100/15 ఎంత? 6 2/3%.
చాలా ఈజీ క్వశ్చన్, ఏది పెన్ను పెట్టకుండా చాలా ఈజీ ఆన్సర్ వస్తుంది. ఏ అనేవాడు బి చేసిన పని రోజుల్లో 4/5 చేస్తాడు. అంటే బి 5 రోజుల్లో పని చేస్తే ఏ అనేవాడు 4/5 × 5 4 రోజుల్లోనే పనిచేస్తాడు. ఏ 4 రోజుల్లో పనిచేస్తే బి 5 రోజుల్లో పనిచేస్తాడు. డేస్ అండ్ ఎఫిషియన్సీ, రైట్? ఈ ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ పర్ డే, అది విలోమంలో ఉంటుంది. ఎందుకు సార్ విలోమంలో ఉంటుంది? పని ఎక్కువ రోజులు తీసుకున్నానంటే నేను లెస్ ఎఫిషియంట్. ఇది 4:5 కాబట్టి నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 5:4. ఇది 5:4. ఒక రోజులో ఏ 5 యూనిట్లు పనిచేస్తే బి 4 యూనిట్లు పనిచేస్తాడు. అంటే ఒక రోజు గడిచిన తర్వాత ఇద్దరూ కలిసి 9 యూనిట్ల పనిచేస్తారు. కానీ నాకు మొత్తం ఎన్ని రోజులు పనిచేయాలి? 20/3 రోజులు పనిచేయాలి. 20/3 × 9 అంటే మొత్తం 60 యూనిట్ల పని కావాలి. 60 యూనిట్ల పని కావాలి. 4 యూనిట్స్ బై 60. 4/60 ఎంత? 1/15. 6/2/3. 6/2/3 అంటే 20/3. పర్సంటేజ్ అంటే 1/100. 1/50. ఇక్కడ వీడి ఎఫిషియన్సీ ఎంత? 4 యూనిట్స్ పర్ డే. నాకు కావాల్సింది ఎంత? 60. వీడేమో 4 మొత్తం ఎంత చేస్తాడు? 60. 4/60. 4/60 అంటే వీడి ఎఫిషియన్సీ ఎంత? 1/15. 1/15ని పర్సంటేజ్ రూపంలో ఆన్సర్ ఇచ్చాడు. 6/2/3. 6 3s are 18. 18 + 2 ఎంత? 20. 20/3. 21s are 25s are. ఎప్పుడు క్వశ్చన్లో డేస్ ఇచ్చినా దాన్ని ఎఫిషియన్సీగా మార్చుకోండి. కొన్ని క్వశ్చన్లకు మనకు ఏం చెయ్యకుండానే మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ వస్తుంది. ఏమీ చెయ్యకుండానే మనకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ వస్తుంది. ఇది చూడండి సార్, ఏమీ చెయ్యకుండానే ఈ క్వశ్చన్ చూడండి. దీనికి ఎట్లంటే కొంతమంది ఐ డోంట్ నో, మీరు చేసే పద్ధతి చాలా ఆలోచించకుండా చేస్తున్నారు సార్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 16 days. ట్రెడిషనల్ మెథడ్ ఏం చేస్తారంటే మెథడ్ 1, ఏమో 16 రోజులు పనిచేస్తాడు. ఏమో 16 రోజులు పనిచేస్తాడు అంటే ఒక రోజు వాడు 1/16 పని చేస్తాడు. సి తోటి కలిసి 6 days పనిచేశాడు అంటే 6/16 పనిచేస్తారు. అంటే వాడు 3/8 పనిచేస్తాడు. కాబట్టి వాడికి 3/8 ఆఫ్ టోటల్ ఇన్కమ్ 150 రూపాయలు రావాలి. ఇది మీరు చేసే పద్ధతి. ఇది మీరు చేసే పద్ధతి. అసలు మీరు బేసిక్ లాజిక్ ని మిస్ అవుతున్నారు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు సార్. ఏ అనేవాడు 16 రోజులు పనిచేస్తాడు. రోజుకి 1/16. సితో కలిసి 6 రోజులు పనిచేస్తున్నాడు. 6 రోజులు పనిచేస్తున్నాడు కాబట్టి 3/8. వాడు 3/8వ వంతు పనిచేస్తున్నాడు కాబట్టి 3/8 450. 3/8 450. ఆన్సర్ ఎంత? 150. ఇది చెయ్యండి. ఎప్పుడు మీరు స్ట్రక్ అయినప్పుడు మీరు బేసిక్ లాజిక్ మిస్ అవుతున్నారు సార్. బేసిక్ ఇది కొంచెం ఆలోచిస్తే ఏమీ చెయ్యకుండానే ఆన్సర్ వస్తుంది సార్. ఏమీ చెయ్యకుండానే మనకు ఇంత క్యాల్కులేషన్ కూడా అవసరం లేదు. ఎన్ని డేస్ లో పనిచేస్తున్నారు? 16:24 లో పనిచేస్తున్నారు. ఇదేంటి సార్? డేస్. డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ లో ఉంటుంది. అంటే ఇది 2:3 అవుతే ఎఫిషియన్సీ 3:2. ఎఫిషియన్సీ 3:2. ఆన్సర్ 3:2 ఫార్ములా ఉండాలి. 3 అంటే 3 మల్టిపుల్ ఉండాలి. ఇది తీసేయండి. 53s are 52s are. ఫినిష్ ఆన్సర్. 150, 100 and 150. ఏమి ఇదంతా ఎవడు చేయమన్నాడయ్యా నిన్ను? క్వశ్చన్ లోనే వాడు అడిగాడు. ఏ అనేది 16 days లో పనిచేస్తున్నాడు. బి అనేది 24 days లో పనిచేస్తున్నాడు. ఏ 16 రోజులు పనిచేస్తే బి 24 రోజులు పనిచేస్తాడు. అంటే A:B డేస్ ఎన్ని నిష్పత్తిలో ఉంది? 2:3 నిష్పత్తిలో ఉంది. డేస్ 2:3 ఉంటే ఎఫిషియన్సీ ఏ నిష్పత్తిలో ఉండాలి? 3:2. ఆన్సర్ 3:2 రేషియోలో ఉండాలి. ఆన్సర్ ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్.
3:2 నిష్పత్తిలో ఉండాలి. ఫస్ట్ వన్ 3 మల్టిపుల్ అయి ఉండాలి, బి తీసేశాను, సి తీసేశాను, రైట్. దాని తర్వాత 2, సెకండ్ వన్ 2 మల్టిపుల్ అయి ఉండాలి, రైట్. సో ప్రాబబ్లీ మీకు మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ ఉన్నప్పుడు, అన్ని ఆప్షన్లు 3:2 ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ చేస్తే దానికి ఒక రీజనింగ్ ఉన్నది. ఎగ్జాక్ట్ క్వశ్చన్ సార్, మీకు ఎగ్జామ్ లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ విత్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆప్షన్స్. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నాను సార్, ప్రీవియస్ క్వశ్చన్ లో మనం ఒక పాయింట్ నేర్చుకున్నాము. ఏం నేర్చుకున్నాము? డేస్ అండ్ ఎఫిషియన్సీ అనేటి ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. డేస్ ఏ రేషియోలో ఇచ్చాడు? 2:3. టైం పీరియడ్ ఏ రేషియోలో ఉంటుంది? 3:2. ఆన్సర్ 3:2. ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ 3:2. అరే నాకు 3కి ఇక్కడ 7కి సంబంధించి నాకేం కనబడట్లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 150:100 డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. డేస్ ఎఫిషియన్సీ ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. అందరికీ పాయింట్ అర్థమైంది కదా సార్? అందుకే నేను బాక్స్ లో పెట్టాను. ప్రతి ఒక్క క్వశ్చన్ ని అనిల్ నాయర్స్ వే ఈజ్ వెరీ లాజికల్ బై నేచర్. ఫస్ట్ క్వశ్చన్ ని అర్థం చేసుకుంటాను. క్వశ్చన్ నాకు అర్థం అయిపోతే లాజిక్ తనంతట తానే వచ్చేస్తుంది సార్. నాకు క్వశ్చన్ ని ఒక మ్యాథ్స్ లాగా కాకుండా ఒక స్టోరీ లాగా నేను అర్థం చేసుకొని ఎక్కడ రూట్ కాజ్ ఉంటే దాని మీదనే నేను చేసుకుంటాను.